స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు బాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ అన్నారు. నర్సాపూర్ పట్టణంలో నియోజకవర్గ స్థాయి బీజేపీ సేవాపక్షం మండల స్థాయి కార్యశాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధుల కోసం ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడున్న ముగ్గురు ఎవరైతే ఉన్నారో కన్వీనరు, ఇద్దరు కో కన్వీనర్లు, ఒక కన్వీనర్, వీళ్ళు ఇంపార్టెంట్. ఎందుకంటే మండలాధ్యక్షుడు ఈ కార్యశాల పెడతాడు, కానీ చేసేటి బూతాధ్యక్షులకు ఫోన్లు చేసి శక్తి కేంద్రం ఇన్ఛార్జీలకు వేసి ఏ ఊళ్ళో ఏ ప్రోగ్రామ్ అయింది అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్పేదంతా సంజీవారెడ్డి, ఇంకిద్దరు రాజేష్, ఇంకోరు వేణు, ఈ ముగ్గురు బాధ్యత ఉంటుంది. ఈ ప్రతి ఫోటో చూస్తారు, ప్రతి విలేజ్లో ఏం పని చేసారు అనేది చూస్తారు. ఇంకోటి ఇది ఏంటిదంటే కార్యక్రమాలు మనం ఏమేమి చేయాలి అనేది మహిళా మోర్చా ఏం చేయాలి, యువ మోర్చా ఏం చేయాలి, మళ్ళీ బీజేపీ పార్టీ ఏం చేయాలి, బూతాధ్యక్షుడు ఏం చేయాలి అనేది ప్రతిదీ కూడా ఉన్నది. ఇవన్నీ కూడా ప్రింట్ ఇస్తాడు నగేష్, ప్రింట్ ఇస్తాడు. మనిషి కూడా తీసుకుపోయి ఇప్పుడు రానోళ్ళకు ఇప్పుడు మళ్ళీ ఇంకొక పని కూడా చేయి నగేష్. ఈ కార్యక్రమాలు అయితే తప్పకుండా ఇప్పుడు జాతీయ పార్టీ కూడా చూస్తుంది కాబట్టి, స్టేట్ పార్టీ కాకుండా జాతీయ పార్టీ కూడా చూస్తుంది కాబట్టి నువ్వు ఒకటి గ్రూప్ క్రియేట్ చేయి, 37 మంది ఒకటి అలా రమేష్ అన్న, నువ్వు నన్ను కొంతమంది మనల్ని కూడా చేసి ఒకటి కాన్ఫరెన్స్ కాల్ పెట్టి వీళ్ళందరితో మాట్లాడి ఏదైతే రేపు సాయంత్రం ఈరోజు అయితే నీ కార్యశాల అయిపోయినట్టు మనం 17 తారీఖు నుంచి ఏమేమి పనులు చేయాలి, ఎవరెవరు రెడీ ఉన్నారు, ఎవరు ఏం పని చేస్తున్నారు, ఏ గ్రామంలో ఉన్నట్టు ఇవన్నీ మాట్లాడుతున్నాము. ఒక కాన్ఫరెన్స్ కాల్ అనేది స్టార్ట్ చేసి ఇప్పుడు అలా కన్వీనరు, ఒక కన్వీనరు, ఇద్దరు కో కన్వీనర్లు, నువ్వు, నేను, ఇప్పుడు రమేష్, కొంతమందిని పెట్టేసి ముఖ్య నాయకులను పెట్టి ఈ కార్యక్రమాలన్నీ మొత్తం 17 తారీఖు నుంచి స్టార్ట్ చేస్తామంటే 17 గంటల ముందే మనం మాట్లాడుకోవాలి. ఏ గ్రామంలో పోదాము ఏంటి, మేము కూడా వస్తాం. ఇప్పుడు మన శ్యామ్ ఉన్నాడు, ఆవంచల ప్రోగ్రామ్ ఉన్నదంటే నేను అడిగి వచ్చేస్తాం, మేము ఒక 10 మంది వస్తాం. ఇప్పుడు మహేందర్ ఉన్నాడు, అల్లూరికాడ ఒక ప్రోగ్రామ్ పెట్టినాడు అంటే మేము వస్తాం. మెయిన్ ముఖ్యమైనది ఏంటి అంటే దీనికి బూతాధ్యక్షులు ఇంపార్టెంట్. ప్రతి బూతాధ్యక్షుడికి నేను చెప్తున్నా, ఒకవేళ ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా కూడా బూతాధ్యక్షులకు ఇంకా రానోళ్ళకు కూడా చెప్పురి. నగేష్కు నేను చెప్పేది ఏంటి అంటే ఎవరైనా రాలేని వాళ్ళు ఉన్నారు, పని చేయలేని వాళ్ళు ఉంటే కొత్త వాళ్ళని కంపల్సరీ పెట్టుర్రి. ఇట్లా మీటింగులు కాదు, మనం చాలా పెద్ద మీటింగులు చేయాలి. ఇప్పుడు వచ్చేటి ఎన్నికలు ఉన్నాయి, మరి ఇలా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎవరెవరు